క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, పరిశుద్ధ గ్రంథ పరమార్థము లెక్స్యో దివీనా అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి అదేవిధముగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వారి యొక్క సహాయాన్ని అందిస్తున్నటువంటి సహోదరుడు ప్రకాష్ గారికి, అదేవిధముగా సిస్టర్ జ్యోతిష గారికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ప్రభు అంటున్నారు, నా వాక్కును ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నారు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథ పరమార్థము ఈ కార్యక్రమం ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఆ వాక్యాన్ని మన యొక్క జీవితాలలో పాటించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈనాడు మనము సామాన్య కాల 12వ ఆదివారపు సువిశేష పఠనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో మొదటి భాగము సువార్త పఠనాన్ని పఠించటము. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం నుంచి 33వ వచనం వరకు. కాబట్టి మనుషులకు భయపడకుడు, దాచబడినది ఏదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను బోధించు ఈ విషయములెల్లా మీరు వెలుతురులో తిరిగి బోధింపుడు. రహస్యముగా మీరు వినిన సత్యములను బహాటముగా ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకుడు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమును నాశనము చేయగల వానికి భయపడుడు. ఒక కాసులో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పమును లేనిదే వానికి ఏ ఒక్కటియు నేలకు ఒరగదు. ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడియే ఉన్నవి, కావున భయపడకుడు. పిచ్చుకల కంటే మీ విలువ మిక్కిలి హెచ్చు కాదా? కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. రెండవ భాగము వాక్యమును ధ్యానించటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పఠనము మత్తయి సువార్త 10వ అధ్యాయం నుంచి తీసుకొనబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం అంతా కూడా శిష్యుల గురించి, అపోస్తలుల గురించి మనకు అనేక విషయాలను తెలియచేస్తుంది. క్రీస్తు ప్రభు 12 మంది అపోస్తలులను ఎన్నుకున్నారు. వారికి సువార్తను బోధించమని తెలియచేశారు. అయితే ఈ శిష్యులు, అపోస్తలులు ఈ సువార్తను బోధించేటువంటి సమయంలో ఎన్నో శ్రమలను, బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి సమయంలో సామాన్యంగా శిష్యులు భయపడేటువంటి అవకాశం ఉంది. ఆ శ్రమలను చూసినప్పుడు, ఆ బాధలను చూసినప్పుడు వారికి భయం అనేది కలుగుతూ ఉంది. అయితే ప్రభు చెప్తున్నారు, ఆ సమయంలో ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో ఇర్మియా ప్రవక్త ఉన్నాడు. క్రీస్తు పూర్వము 17వ శతాబ్దంలో ఈ ఇర్మియా ప్రవక్త ఇజ్రాయేలు ప్రజల మధ్య వెలిశాడు. ఆనాటి కాలంలో ఇజ్రాయేలు ప్రజలు దేవుని మీద విశ్వాసమును కోల్పోయారు, యావే ప్రభుని విస్మరించారు. వారు యుద్ధములలో గెలవటానికి సైనిక బలాన్ని నమ్ముకున్నారు, ఇరుగు పొరుగు దేశస్థుల యొక్క బలాన్ని నమ్ముకున్నారు. కానీ యావే ప్రభుని నమ్మలేదు, యావే ప్రభుని యొక్క శక్తిని వాళ్ళు నమ్మలేదు. ఆ సమయంలో యావే ప్రభు ఇర్మియా ప్రవక్తను ఆ ఇజ్రాయెల్ ప్రజల వద్దకు పంపించారు.
ఇజ్రాయెల్ ప్రజల వద్దకు పోయినటువంటి ఇర్మియా ప్రవక్త, మీరు కొంతకాలంలో బబిలోనియా దేశానికి బానిసలుగా వెళ్తారు అనేటువంటి ప్రభుని యొక్క వాక్యమును ఇజ్రాయెల్ ప్రజలకు బోధించారు. ప్రభువు చెప్పినటువంటి మాటనే ఇర్మియా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పాడు. అయితే ఆ మాట విన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఇర్మియా ప్రవక్త మీద కోపడ్డారు, అతన్ని జైల్లో పెట్టాలనుకున్నారు, చివరికి చంపాలనుకుంటారు. ఆ సమయంలో దేవుని యొక్క బాధ్యతను, దేవుడు తన మీద పెట్టినటువంటి ఆ యొక్క బాధ్యతను నిర్వర్తించడంలో అనేకమైనటువంటి శ్రమలను, బాధలను ఇర్మియా ప్రవక్త ఎదుర్కొన్నారు. ఆ సమయంలో నిరాశ నిస్పృహలకు కూడా గురి అయ్యారు. తర్వాత కొంత సమయానికి కోలుకొని ఆ ఇర్మియా ప్రవక్త ప్రభుని వైపు, ప్రభుని యందు విశ్వాసమును కనబరిచారు. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనము, ఎల్లెడలా భయము ఆవహించి ఉన్నది, మనము ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయదము అని ఎల్లరును గుసగుసలాడుకొనుట నేను వింటిని. సో తన గురించి ఇతరులు మాట్లాడుకునేది ఇర్మియా ప్రవక్త విన్నారు. అంతేకాదు ఆయన చెప్తున్నారు, నా స్నేహితులు కూడా నా పతనమును కోరుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఇర్మియా ప్రవక్త ప్రభుని యొక్క బాధ్యతను నెరవేర్చడంలో శ్రమలు, బాధలు, ఒంటరితనమును అనుభవించాడు. నిరాశ నిస్పృహలకు గురి అయ్యాడు. కానీ ఆ నిరాశ నిస్పృహలో ఉండిపోలేదు, ప్రభుని వైపు చూశాడు, విశ్వాసంలో ముందడుగు వేశాడు. అందుకనే చూస్తున్నాం మనము తర్వాత వచనంలో ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు 11వ వచనంలో, ప్రభు బలాఢ్యుడవును వీరుడవునైన నీవు నా పక్షమున ఉన్నావు, నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు, విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు. ఈ విధంగా ఇర్మియా ప్రవక్త ప్రభుని ఆశ్రయించాడు. ఆ నిరాశ నిస్పృహలో ప్రభుని యొక్క శక్తిని ఆయన కోరుకున్నాడు. అయితే క్రీస్తు ప్రభు కూడా తన శిష్యులకు ఈ బాధ్యత ఇచ్చినప్పుడు, సువార్తను బోధించమని ప్రకటించినప్పుడు, వారు పొందబోయేటువంటి శ్రమల గురించి, బాధల గురించి, కష్టముల గురించి ముందుగానే తెలియచేశాడు. ఆ సమయంలో వారు ఎవరికి భయపడాలి? సామాన్యంగా శ్రమలు, బాధలు వచ్చినప్పుడు ఆ శ్రమలకు, బాధలకు కారణమైనటువంటి మనుష్యుల మీద మనకి కోపం వస్తుంది, వారంటే కొంచెం భయం కూడా కలుగుతుంది. అయితే ప్రభు అంటున్నారు, మీరు మనుష్యులకు భయపడకుడు, మీరు మనుష్యులకు భయపడకుడు అని ప్రభు అంటున్నారు. సో ప్రభు చెప్తున్నారు, ఎవరికి భయపడాలి, ఎవరికి భయపడకూడదు. మీరు మనుష్యులకు భయపడకుడు. మరి ఎవరికి భయపడాలి అంటున్నారు? శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడకుడు. మన శత్రువులు కేవలము మన శరీరమును మాత్రమే నాశనం చేస్తారు. మానవులు కేవలము మన యొక్క శరీరమును మాత్రమే, మరణమును మాత్రమే మనకు కలుగ చేయగలరు. కానీ ఆత్మను నాశనం చేసేటువంటి శక్తి ఏ మానవునిలో లేదు. కేవలము దేవుడు మాత్రమే, మనను సృష్టించినటువంటి ప్రభువు మాత్రమే మన యొక్క శరీరమును, ఆత్మను నాశనము చేసేటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అయితే ఆ ప్రభునకు మనం భయపడాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇంకొక విషయం కూడా మనం ధ్యానించాలి. మానవుడు శరీరము, ఆత్మ ఈ రెండిటితో ఉన్నటువంటి వ్యక్తి, ఈ రెండిటి యొక్క కలయిక మానవుడు. కానీ మనము మర్చిపోతున్నటువంటి విషయము, మనలో ఆత్మ ఉంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. శరీరము శరీరము శరీరం అని శరీరం వెనుక మనము మన యొక్క ఆలోచనలు, మన యొక్క కోరికలన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. అయితే శరీరము, ఆత్మ ఈ రెండు కూడా మనం కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అయితే ప్రభువు ఈ శరీరమును, ఆత్మను ఈ రెండింటిని కూడా నాశనము చేయగలిగేటువంటి శక్తి ఉంది. ఫాదర్, నాకు ఒక సందేహం ఉంది ఫాదర్.
మనుషులకు భయపడకుండా దేవునికి మాత్రమే భయపడాలి అని యేసు ప్రభు పలికారు. ఎందుకని చెప్పారు? ఎందుకు అంటే వాక్యంలో తెలియచేసినట్లు మానవుడికి భయపడితే ఆ మానవుడు కేవలము మన యొక్క శరీరాన్ని మాత్రమే నాశనం చేయగలడు. కానీ ప్రభువు మన యొక్క ఆత్మను, శరీరమును రెండింటినీ కూడా నరక కూపమున వేయగలిగినటువంటి శక్తి ప్రభునకుంది. కాబట్టి ప్రభునకు భయపడాలి. ఆత్మను నరక కూపమున పడవేయగలిగినటువంటి ప్రభువు, అంత శక్తి కలిగినటువంటి ప్రభువు ఎంత ప్రేమతో ఉంటూ ఉన్నారు, ఎంతగా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తర్వాత వచనాల్లో చెప్తూ ఉన్నారు. 29వ వచనంలో, ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే ఏ ఒక్కటియు నేలకు ఒరగదు. నరక కూపమున నాశనము చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి ప్రభువు ఎంత ప్రేమతో, ఎంత దయతో, ఎంత కరుణతో ఉన్నారో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. అనేకమైనటువంటి పక్షులు ఉన్నాయి. ఆ పక్షులలో చిన్న పక్షి పిచ్చుక. సామాన్యంగా ఆ పిచ్చుకలను కూడా ప్రభువు రక్షిస్తూ ఉన్నాడు. ఆ పిచ్చుకలను కూడా ప్రభు సంరక్షిస్తూ ఉన్నాడు. వాటికి కావలసినటువంటి ఆహారమును ప్రభు ఇస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు చెప్తున్నారు, ఆకాశ పక్షులను చూడుము, అవి విత్తవు నాటవు, కానీ ప్రభువే అన్నింటినీ వాటికి సమకూర్చుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత శక్తి కలిగినటువంటి ప్రభువు, నరక కూపమున నాశనము చేయగలిగినటువంటి ప్రభువు ఎంత ప్రేమతో చివరికి ఈ భూలోకంలో ఉన్నటువంటి అతి చిన్న పక్షి అయినటువంటి పిచ్చుక పట్ల అంత ప్రేమను చూయిస్తున్నటువంటి ప్రభువు మరెంతగా మన పైన ప్రేమను చూయిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్తూ ఉన్నారు. 31వ వచనంలో, పిచ్చుకల కంటే మీరు మిక్కిలి విలువైనటువంటి వారు, మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడియే ఉన్నవి, కావున భయపడకుడు. సో మీరు పిచ్చుకల కంటే ఇంకా ఎంత విలువైనటువంటి వారు, మీ విషయమున మీ తల వెంట్రుకల సైతము లెక్కింపబడ్డాయి అని చెప్పారు. ఇది ఒక సామెత. మామూలుగా మన సమాజంలో కూడా మనం చెప్తూ ఉంటాం, నీ మీద ఈగ కూడా వాలదు అంటే అంత జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతగా దేవుడు ఈ లోకంలో తను చేసినటువంటి సృష్టిని అంతకన్నా ఎక్కువగా మానవుని సంరక్షిస్తూ ఉన్నారు. మానవుని పట్ల అంత ప్రేమ కలిగి ప్రభు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ వాక్యంలో తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ఆకాశ పక్షుల విషయంలో ప్రభు వాటికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. మానవుని యొక్క విషయంలో, మరీ ముఖ్యంగా శిష్యుల యొక్క విషయంలో, శిష్యులు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చినప్పుడు ఎంతో విలువైనటువంటి పరలోక రాజ్యాన్ని ప్రభు దయచేస్తూ ఉన్నారు అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు శిష్యుల మీద పెట్టినటువంటి బాధ్యతను నిర్వర్తించడంలో శిష్యులు పొందబోయేటువంటి మరణం గురించి మీరు భయపడొద్దు, శారీరక మరణం గురించి మీరు భయపడొద్దు, నేను మీ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాను, మీకు పరలోక రాజ్యాన్ని ప్రసాదిస్తాను అనేటువంటి గొప్ప విషయాన్ని ప్రభు ఈనాటి సువిశేషపట్నంలో తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొంత సమయం విరామం తీసుకుందాం. విరామం తర్వాత మన యొక్క కార్యక్రమాన్ని కొనసాగించుదాం. పునీత అగస్టిన్ గారు అంటారు, దేవుని పట్ల భయం ఉంటే ఇక దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు.
దేవుని పట్ల భయం ఉంటే ఇక దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి దేవుని పట్ల భయం ఉండదు, కానీ ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తుల పట్ల కానీ అనేకమైనటువంటి విషయాల పట్ల భయం కలిగి ఉంటాం. కానీ ప్రభు ఈరోజు మనందరికీ తెలియజేస్తున్నది, మన యొక్క శరీరమును ఆత్మను రెండింటిని కూడా మనం సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రభు చెప్పారు, తెలియచేస్తూ ఉన్నారు. తర్వాత వచనాలు మనం చూస్తే క్రీస్తు ప్రభు అంటున్నారు, ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున నా తండ్రి సమక్షంన నేను అంగీకరింతును. అయితే క్రీస్తు ప్రభుని యొక్క సువార్తను బోధిస్తున్నప్పుడు శిష్యులకు శ్రమలు, బాధలు, మరణ భయము కలుగుతూ ఉంది. ఆ సమయంలో వెనుకంజ వేసినటువంటి వారికి, ఆ సమయంలో ప్రభుని తిరస్కరించేటువంటి వారికి ప్రభువు పలుకుతున్నటువంటి మాట ఇది, మీరు నన్ను అంగీకరిస్తే నేను అంగీకరిస్తాను, మీరు నన్ను తిరస్కరిస్తే నేను పరలోకమందున నా తండ్రి సమక్షమున తిరస్కరిస్తాను అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకిప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గుర్తొస్తాడు, పేతురు. పేతురు యొక్క జీవితంలో ప్రభుని మొదట ఆయన అంగీకరించలా. మరణ భయము, క్రీస్తు ప్రభు శిలువను మోస్తున్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడు, మరణ భయము. అదే పేతురు పెంతెకోస్తు పండుగ తర్వాత, పరిశుద్ధాత్మను స్వీకరించిన తర్వాత, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన భాగ్యమును తన కనులారా, చెవులారా దర్శించుకున్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి భయము పోయింది. ఆయనలో ఉన్నటువంటి మరణ భయము సమూలముగా తీసివేయబడింది. ఒక సందర్భములో పేతురుని సభలోనికి పిలిచి అతనితో చెప్తూ ఉన్నారు మతాధికారులు, నీవు క్రీస్తు పేరిట బోధించకూడదు అని చెప్పినప్పుడు పేతురు చెప్తూ ఉన్నాడు, మేము మనుషులకు భయపడాలా, దేవునికి భయపడాలా? మేము మనుషుల యొక్క మాట వినాలా, దేవుని యొక్క మాట వినాలా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల పట్ల భయం ఉన్నటువంటి పేతురు, మరణ భయం ఉన్నటువంటి పేతురు ఎటువంటి మార్పుతో జీవిస్తూ ఉన్నాడో మనకి బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉంది. అయితే ప్రభుని ఎదుట అంగీకరించడం అంటే ప్రభునితో మనకున్నటువంటి సంబంధాన్ని తెలియచేయటము, ప్రభునితో మనకున్నటువంటి సంబంధాన్ని తెలియచేయటము. ఫాదర్, నేటి సమాజంలో మనుషుల ముందు యేసు ప్రభుని అంగీకరించడం అంటే ఏమిటి? అది ఎలా సాధ్యమవుతుంది? ప్రభుని అంగీకరించడం అంటే ప్రభునితో మనకున్నటువంటి సంబంధాన్ని తెలియచేయటము. అది సువార్త ప్రకటన ద్వారా కావచ్చు, వాక్య రూపంలో కావచ్చు, మరియు క్రియారూపంలో కావచ్చు. సో ప్రజల ఎదుట మనము ప్రభుని అంగీకరించాలి అంటే ప్రభునితో మనకున్నటువంటి సంబంధాన్ని వెల్లడి చేయటము, మనం నమ్మేటువంటి విశ్వాసపు సత్యములను మన యొక్క వాక్య రూపములో, క్రియారూపములో వెల్లడి చేయటము, మన యొక్క జీవిత విధానం ద్వారా తెలియచేయటము, మన యొక్క ప్రవర్తన ద్వారా తెలియచేయటము. ఇది చాలా ముఖ్యం. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటం ద్వారా ప్రభుని అంగీకరిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా సువార్త ప్రకటన ద్వారా, పరిశుద్ధమైన జీవితము ద్వారా ప్రభునితో మనకున్నటువంటి సంబంధాన్ని మనము ప్రజల ముందు అంగీకరించినప్పుడు ప్రభువు కూడా మనలను అంగీకరిస్తారు తండ్రి సన్నిధిలో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. మరి క్రీస్తు ప్రభుని ఎవరైతే తిరస్కరిస్తారో, ఈ శ్రమలు, బాధలకు, మరణానికి భయపడి తిరస్కరించేటువంటి వారిని క్రీస్తు ప్రభు కూడా తండ్రి సన్నిధిలో, తండ్రి సాన్నిధ్యములో, సమక్షములో తిరస్కరిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. ఫాదర్, బైబిల్లో దేవుడు పాపాత్ముల విషయమై ఈ లోకానికి వచ్చానని చెప్పారు కదా. సో మరి ఇక్కడ నన్ను తిరస్కరించు వారిని నేను పరలోకంలో తిరస్కరిస్తాను అని ఎందుకన్నారు ఫాదర్? మంచి ప్రశ్న. ప్రభువు పాపాత్ముల కొరకు ఈ లోకానికి వచ్చారు.
పాపములను క్షమించటం కొరకు, పాపాత్ములను ప్రేమించటం కొరకు వచ్చారు. కానీ ఆ పాపములోనే మనిషి తన యొక్క జీవితాన్ని కొనసాగించకూడదు. అది చాలా ముఖ్యం. ప్రభు పాపములను క్షమిస్తారు, పాపాత్ములను ప్రేమిస్తారు. కానీ ఆ ప్రేమను పొందుకున్నటువంటి వ్యక్తులు, ఆ క్షమాపణను పొందుకున్నటువంటి వ్యక్తులు ఆ పాపపు స్థితిలో తమ యొక్క జీవితాలను కొనసాగించకూడదు. వారి యొక్క జీవితాలను మార్చుకోవాలి. అందుకనే ప్రభు చెప్పారు, పరివర్తన, హృదయ పరివర్తన, మారు మనస్సు. ఇది చాలా ముఖ్యం. అయితే శిష్యులకి ఈ మాటలు ప్రభు చెప్పారు. శిష్యులు ఇంకా ఎక్కువగా వారి యొక్క పాపపు జీవితాన్ని వదిలేయాలి. అదేవిధముగా వారు ప్రభునకు సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రభునకు సాక్ష్యం ఇవ్వాలి, పరిశుద్ధంగా జీవించాలి. అది జీవించినప్పుడు ప్రభు వారిని తిరస్కరిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఫాదర్, మానవుల పట్ల భయం పోవాలంటే ఏం చేయాలి? మానవుని పట్ల భయం పోవాలి అంటే ఏం చేయాలి? పేతురు జీవితంలో మనం ధ్యానించాం. ఒకప్పుడు పేతురు గారు మానవులకు భయపడ్డారు, క్రీస్తు ప్రభు శిలువను మోస్తున్నప్పుడు. అదే పేతురు మానవులకు భయపడలా. పునరుత్థానం అయిన తర్వాత, క్రీస్తు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత, పెంతెకోస్తు పండుగ తర్వాత వాళ్ళు భయపడలా. కారణం ఏమిటంటే వారు సత్యమును తెలుసుకున్నారు. మరణము తర్వాత పునరుత్థానం ఉంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నారు పేతురు గారు. ఆ సత్యం అనేది వారిలో ఉన్నటువంటి భయాన్ని తీసివేసింది. నేను మరణించినా పర్వాలేదు, పరలోకానికి వెళ్తాను. అది సత్యము. పునరుత్థాన ప్రభువును చూసిన తర్వాత ఆ సత్యం వారిలో ఉంది. ఆ భయము వారి నుండి పోయింది. అంటే దేవుని యందు మనకు విశ్వాసం ఉన్నప్పుడు, పరలోకం పైన మనకు విశ్వాసం ఉన్నప్పుడు మన మనస్సు అక్కడ ఉంటుంది, మనకి హృదయము ఆ పరలోకంలో ఉంటుంది. మనము ఈ లోకానికి భయపడం. ఈ కార్యక్రమంలో 3వ భాగము ప్రార్థన. మహాపరిశుద్ధంగా తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ యొక్క ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సమయంలో మమ్మల్ని ఏర్పరిచినందుకు గాను మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రేమగల ప్రభువా, నీ యొక్క కృపతో మమ్మలను ఈనాటి వాక్యము ద్వారా మాకు ఎన్నో విషయాలు నేర్పించున్నారు. దానిలో ముఖ్యంగా ప్రభువా, మీరు మనుషులకు భయపడకుడు, దేవునికి భయపడుడు అని చెప్పి పలికి ఉన్నారు ప్రభువా. అదేవిధంగా మీ అందు విశ్వాసముతో, నమ్మకంతో జీవించే బిడ్డలుగా మాకు దయచేయండి. ఈ లోకంలో మనుషులు ఎన్నో విధాలుగా, ఎన్నో ఆలోచనలతో ఎన్నో మాటలు అంటూ ఉంటారు ప్రభా. అయినప్పటికీ మానవ లోకంలో ప్రభా మనుషులకు భయపడకుండా దేవుని యందు నమ్మకంతో, విశ్వాసంతో దేవునికి మాత్రమే భయపడి జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ యొక్క మనవులన్నింటినీ మా ప్రభు అయిన క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 4వ భాగము మనము ఆలకించినటువంటి వాక్యాన్ని మన యొక్క జీవితానికి అన్వయించుకోవటము. వాక్యం విన్న తర్వాత ఫాదర్, మీరు పిచ్చుకల కంటే అతి విలువైన వారు అని చెప్పి వాక్యం పలుకుచున్నది. ఆ వాక్యం విన్న తర్వాత అసలు మనం కష్టపడతాము, బాధపడతాము, ఎన్నో విషయాల్లో మనం కలతలు చెందుతాము. శోధనలు వచ్చినప్పుడు కానీ, కష్టాలు వచ్చినప్పుడు కానీ, క్లిష్టమైన పరిస్థితుల్లో కానీ మనుషులుగా మనము ఆందోళన చెందుతాము, భయపడతాము, వేదన పడతాము. అయినప్పటికీ దేవుడు మనకి ఎంతో నమ్మకమైన విషయాన్ని, మనకు ఒక భరోసాని ఇచ్చి ఉన్నారు వాక్యంలో. మీరు పిచ్చుకల కంటే అతి విలువైన వారు అని చెప్పి ఆ వాక్యం మనలో మెదిలినప్పుడు మనకు దేవుడు ఉన్నాడు అనే ధైర్యాన్ని మనం నింపుకోవాలి మనలో. ఫాదర్, అనవసరమైన వాటికి భయపడకుండా ఈ లోకంలో వచ్చే బాధలను అన్నీ దేవుని ముందు ఉంచినట్లయితే దేవుడు మనకు ఏమేమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చి మనకు ఆ విశ్వాసం ద్వారా మనకి ఆయన పరలోకంను అనుగ్రహిస్తారు ఫాదర్. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు ప్రభు శిష్యులపైన సువార్త ప్రకటన బాధ్యతను పెట్టారు. ఈ బాధ్యతను నిర్వర్తించడంలో శిష్యులు శ్రమలు, బాధలు, మరణ భయము కలుగుతూ ఉంటుంది. వాటికి వెనుకంజ వేయకుండా ప్రభుని యందు విశ్వాసం ఉంచుతూ, ప్రభుని యందు నమ్మకం ఉంచుతూ వారు క్రీస్తు ప్రభుని అంగీకరించినప్పుడు క్రీస్తు ప్రభువు
వారిని అంగీకరిస్తారు, పరలోక భాగ్యాన్ని వారికి దయచేస్తారు అనేటువంటి సత్యాన్ని తెలియచేశారు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి విశ్వాసమును పెంపొందించుకుంటూ ప్రభుని మన యొక్క మాట ద్వారా, అదేవిధంగా మన యొక్క క్రియల ద్వారా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం ద్వారా ప్రజల ముందు ప్రభుని అంగీకరించే విధముగా కావలసినటువంటి శక్తిని మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు చివరి ఆశీర్వాదము. ప్రభు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ప్రభు మనం దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. వచ్చే ఆదివారము సామాన్య కాల 13వ ఆదివారము తరువాయి భాగంలో మనము ఆనాటి వాక్య పఠనాన్ని ధ్యానించుతాం. అప్పటి వరకు సెలవు.